సార్ ఇప్పుడు మన ఫోన్లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే సాక్షాత్ ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జియో కూడా మాకు అమలు కాలేదు ఈ రోజు వరకు. కనీసం అది అమలు అయి ఉంటే సరాసరి ఒక 30 నుంచి 30,000 రూపాయలు జీతం వచ్చేది. కాబట్టి మా అందరి తరఫున కూడా ప్రభుత్వానికి సారు మన సమస్యను తీసుకెళ్ళి అతి తొందరలోనే సాల్వ్ చేస్తారని చెప్పినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఏజెన్సీలు ఈ నెల 31 వరకే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాస్తవానికి మార్చితో అయిపోయింది. ఎలక్షన్ కారణం వల్ల వాళ్ళకి 4 నెలలు మాత్రమే గత ఏజెన్సీలకే మళ్ళీ పర్మిషన్ ఇచ్చింది. ఇక ఈ 31 తర్వాత దయచేసి ఏజెన్సీలు అనేది మళ్ళీ వాళ్ళకు 1 సంవత్సరం దాకా రెన్యువల్ ఇవ్వకుండా ప్రభుత్వం కొంచెం తొందరగా ఆలోచన చేసి ఏజెన్సీ విధానాన్ని మా యొక్క అందరి తరఫున రద్దు చేస్తారని చెప్పి మేము మళ్ళీ ఒకసారి సభావేదికంగా ప్రభుత్వానికి కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజు మన ఉద్యోగస్తులందరూ కూడా ఏ బాధ వచ్చినా కూడా ఏ సమస్య వచ్చినా కూడా మనం ముందుగా వెళ్ళేది టీఎన్జిఓ టీజీఓ సంఘానికి వెళ్తాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఉద్యోగస్తులకు మనకు వెన్నుముకగా ఉన్నారు ఈరోజు అన్నవాళ్ళు. ఈరోజు వాళ్ళు స్థాపించే సంఘం కాంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా మనందరినీ కూడా వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తూ మన సమస్యల్ని సాధ్యంతో సొల్యూషన్ చేసుకొచ్చినటువంటి ఒకసారి మనందరి తరఫున కూడా వాళ్ళకి ఒకసారి క్లాప్స్ మన అందరికి ఒక్కసారి సంఘం అందరికి. అలాగే ఈ వేదిక ద్వారా ఒకసారి టీఎన్జిఓ అధ్యక్షులు మారం జగదీశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ రౌండ్ సమావేశానికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున టీఎన్జిఓ సంఘం తరపున అలాగే జేఎస్ తరపున మీ అందరికీ నమస్కారాలు. నా పేరు మారం జగదీశ్వర్, టీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే ఎంప్లాయీ జేఎస్ చైర్మన్. మరి మీరు గతంలో చూశారు, మన అన్ని సమస్యలు మాట్లాడడానికి ఒక వేదికగా టీఎన్జిఓ సంఘం, టీజీఓ సంఘం, జేఎస్గా అదే తెలంగాణ ఉద్యమం అయిపోయింది. ఆ ఉద్యమ కాలంలో మనం అందరం అప్పుడున్న ప్రభుత్వాలను అడిగినాం. మరి ఆ ప్రభుత్వాలు పోయి ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వాలు వచ్చినాయి. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి అందరు ఉద్యోగులుగా వాళ్ళని ఇవ్వాలని మనం అప్పుడు తీర్మానం చేసినాం. ప్రతి సమావేశంలో మా జేఏసీలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గత సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. మరి సేమ్ ఇద్దరు పక్కపక్కకే ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగి ఉంటాడు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఉంటాడు. ఇద్దరు సేమ్ పని చేస్తుంటే జీతంలో వ్యత్యాసం వస్తుంది. మరి అటువంటి వ్యత్యాసం అనేది శ్రమదోపిడీ కింద వస్తుందని మనం గతంలో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఏ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం, మీరు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అప్పుడు సుప్రీంకోర్టు కూడా తీర్పున్నది. ఈ ప్రభుత్వాలు కూడా కోరుతున్నాం, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి, అందరు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. చాలామంది ఇప్పటికీ 10-15 సంవత్సరాల నుంచి ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తారు. మరి రేపు వారి పరిస్థితి, రేపు కొత్త రిక్రూట్మెంట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏం చేస్తారో వాళ్ళకి అగమ్య గోచరంగా వాళ్ళ పరిస్థితి ఉంది. కాబట్టి ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందరికీ మీరు భరోసా ఇచ్చే పద్ధతిగా ఈ ప్రభుత్వం ఉండాలి. మీరు గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే రూపంగా ఈ అవుట్ సోర్స్ విధానాన్ని రద్దు చేసి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తు చేసి వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని జేఎస్ తరఫున మీ అందరికీ మద్దతు ఇస్తున్నాం. తెలంగాణలో ఏదైనా ప్రజల తరఫున మనం తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం. మన ప్రాంతంలో మనం ఉంటే మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన పాలన మనకు ఉంటుందని అప్పుడు చేసినాం. ఏది ఏమైనా టీఎన్జిఓ సంఘంగా, టీజీఓ సంఘంగా, జేఏసీగా మీకు వాగ్దానం చేస్తున్నాం. మీ తరఫున అన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకొని మీ అందరి సమస్యలు మార్గంగా ఆలోచిస్తాం. కోదన సార్ గారు ఇప్పుడే ఫోన్ చేసి నాకు వేరే పని ఉన్నది రాలేకపోతున్నా, మీరు నేను ఫోన్లో మాట్లాడతా, మీరు వెళ్ళి వాళ్ళ సమస్యలు మాట్లాడండి, మనం అందరం కలిసి ఈ ప్రభుత్వం దృష్టి తీసుకుపోదాం. మరి ఈ ప్రభుత్వం కూడా కోరుతున్నాం. మరి ఇలా ఉద్యోగుల ద్వారానే మీకు వచ్చిన ప్రభుత్వాన్ని మీరు కూడా చాలాసార్లు అన్న సందర్భాన్ని గుర్తు చేస్తూ, మరి ఆ ఉద్యోగులకు ఇబ్బంది అయితే మీరే చూడవలసిన బాధ్యత గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. కాబట్టి త్వరలోనే మీ సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకొని మీకు పరిష్కార మార్గంగా ఆలోచిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ సార్.